నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ గారు. నమస్తే అండి జగదీష్ గారు. నమస్తే మేడం. జగదీష్ గారు, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గత 15-20 రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమస్యలు ఏంటి, మీ ఫైట్ దేనికోసం అంటారు? మేడం నమస్తే, నా పేరు బగ్గా జగదీష్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ఏదైతే గత 15 రోజుల నుంచి మన జేఏసీ పక్షాన గౌరవ ప్రభుత్వ పెద్దలకి, అదేవిధంగా గౌరవ అధికారులకి ఒక సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈ 15 రోజుల్లోపు మాతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థికేతర సమస్యలు కానీ, దయచేసి చర్చలకు పిలవండి. చర్చలకు పిలవని పక్షంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా సమ్మకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది మేడం. సో ఆ సమస్యలు అనేవి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థికేతర సమస్యలు. ఏంటి సార్ ఫైనాన్షియల్ కి సంబంధించి, అంటే ఆర్థిక సమస్యలు ఏంటి, ఆర్థికేతర సమస్యలు ఏంటి, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? మేడం ఆర్థిక సమస్యల పరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో మేము జాయిన్ అయినప్పుడు మాకు 15,000 రూపాయలు కన్సాలిడేట్ పే వస్తుంది. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పూర్తయిన వెంటనే 9 నెలలు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత స్కేల్లోకి వస్తారని చెప్పి ఒక స్కేల్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో 9 నెలలు ఆలస్యం చేయడం చేత మేము 9 నెలల ఆలస్యంతో స్కేల్ ఫిక్సేషన్ చేశారు. అప్పటి నుంచి ప్రొబేషన్ పూర్తి చేసుకొని స్కేల్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేమేం అడుగుతున్నామంటే ఆర్థిక సమస్యల్లో ముఖ్యమైనవి ఏదైనా గతంలో కూడా చూసుకుంటే ఉపాధ్యాయులకు కానీ, లేదంటే ఇతర 57 శాఖల్లో ఎవరికైనా కానీ ప్రొబేషన్ టైంలో ఉన్నా కానీ వారు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత ఒక నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి మంజూరు చేస్తారు. మేము కూడా ప్రొబేషన్ కాలంలో చేసినటువంటి 2 సంవత్సరాల సర్వీస్ కి 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి మంజూరు చేస్తే ఈ 6 ఏళ్ళు మాకు సర్వీస్ అక్టోబర్ 2వ తేదీతో పూర్తవుతుంది. కాబట్టి ఈ 6 ఏళ్ళకి సంబంధించిన తర్వాత కూడా ఈ 6 ఏళ్ల సర్వీసు ప్రమోషన్ లేకుండా ఉద్యోగులు చేసినట్లయితే ఒకే క్యాడర్ లో ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. కాబట్టి ఈ 2 నోషనల్ ఇంక్రిమెంట్లు, అదే విధంగా ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, ఈ 3 ఇంక్రిమెంట్లు కనుక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా కొంత వెసులుబాటు చేకూరుతుంది అనేది మేము ఆర్థిక సమస్యలో ప్రధానంగా పెట్టినటువంటి కన్సర్న్ మేడం. ఓకే, మరి ముఖ్యంగా అంటే ఈ రకరకాల సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఉన్న దానికి ఇప్పుడున్న దానికి ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? మేడం గత ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలకు పూర్తి చేస్తానన్న ప్రొబేషన్ 9 నెలలు ఆలస్యం చేయడం వల్ల మేము జనవరి 2022 సంవత్సరంలో ఆ రోజు కూడా ఏఏసీ పిలిపివ్వకపోయినా స్వచ్ఛందంగా ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి మా ప్రొబేషన్ కాలాన్ని దయచేసి త్వరగా పూర్తి చేయండి అని ఆ రోజు మేము జేఏసీల పక్షాన లేకపోయినా స్వతహాగా మేము స్వచ్ఛందంగా వచ్చి నిరసనలు తెలిపాము. ఈ ప్రభుత్వంలో కూడా మాకు కావాల్సినటువంటి ఏదైతే ఆ 2 నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కి సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించి ఇప్పుడు కూడా మా ఉద్యోగులందరూ ఒక ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన అందరం కూడా తోడయ్యి ముందు నిరసనలు తెలియజేస్తాము అనే విధంగా ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో చేశాము, ఈ ప్రభుత్వంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ నోటీసులు కూడా గౌరవ పెద్దలకు అందజేస్తున్నాం. జగదీష్ గారు, సాధారణంగా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అంటే గవర్నమెంట్ దానికి రియాక్ట్ అయినా అవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు పెడుతూ ఉంటారు. మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేశారు? ఈ గవర్నమెంట్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మేడం గత ప్రభుత్వంలో సమస్యలు గత ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటు అంటే దాదాపు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత కూడా 2 సంవత్సరాల 4 నెలల పాటు 2 సంవత్సరాల 3 నెలల పాటు మేము నివేదించిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అంటే వ్యవస్థలు సృష్టించినప్పుడు ప్రమోషన్ ఛానల్ ఎలాగుంటాయి, ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో మొదలైన తర్వాత 6 ఏళ్లకు 7 ఏళ్లకు 8 ఏళ్లకు ప్రమోషన్ వస్తుంది, లేదంటే స్కేల్ ఎంత మారుతుంది, లేదంటే రిటైర్మెంట్ టైంకి ఈ పొజిషన్ లో రిటైర్ అవుతారు అనేవి సర్వీస్ రూల్స్ అనేవి రాయబడాలన్నమాట. కానీ చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లకి ఉన్న 21 శాఖల్లో మెజారిటీ శాఖలకి ఆ ప్రమోషన్ కానీ లేకపోతే క్లియర్ కట్ ఛానల్స్ కానీ లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో మేము అనేక సార్లు నినదించాము. సో
గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ పెద్దలు కూడా మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నత చదువులు చదువుకొని వచ్చారు, వ్యవస్థనంతాన్ని కూడా మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి సిద్ధపడతామని చెప్పి ఈ ప్రభుత్వంలో కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడి ఉన్నారు. మేము దానికి అనుగుణంగానే వచ్చిన 15-16 నెలల నుంచి మేము అనేక వినతి పత్రాలు, విజ్ఞాపన పత్రాల ద్వారా మేము ట్రై చేస్తున్నాము, వెంటలు ఇస్తున్నాము, కానీ మేము ఆశించినంత స్థాయిలో ఇప్పటి వరకు చర్చలు జరగలేదు అనేది వాస్తవం మేడం. ఎందుకు జరగలేదు చర్చలు అంటే మేడం, అనేక సంఘాలుగా వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమవుతాయంటే వీరు ఒక యూనిటీగా లేరు, లేదంటే వారు వచ్చి కొంతకాలమే అయ్యింది కాబట్టి ఇంకొంతకాలం సమయం వేచి చూద్దామనే ధోరణిలో ఉండబట్టి, లేదంటే అధికారులు ఏదైతే ప్రభుత్వాలకి కింది స్థాయి ఉద్యోగులకి వారధులుగా ఉండాల్సిన అధికారులు కొంతమంది అడ్డుగోడల్లా తయారయ్యి మా సమస్యలను నిజంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇంత సీరియస్నెస్ ఉందని తీసుకెళ్ళకపోవడం కూడా ప్రధాన కారణాలే ఉండొచ్చు. మరీ ముఖ్యంగా అంటే మీరు చెప్తున్నారు మీ దగ్గర ఒక యూనిటీ లేనట్టుగా మీ మాటల్లోనే అర్థమవుతుంది. మొత్తం ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి మీకు సంబంధించి? మేడం, 2019వ సంవత్సరం మా వ్యవస్థ ఏర్పడినప్పుడు కొంతమంది నాయకులు కొన్ని యూనియన్స్ కి అంటే ఏదైతే ఇప్పుడు ఏపీజీఏ కానీ, లేకపోతే ఏపీజేఏ అమరావతి కానీ, ఏపీ ఎన్జిఓ కానీ, లేకపోతే ఇంకొక ఏపీజీఎఫ్ కానీ, ఇలాంటి అసోసియేషన్స్ కి కొంతమంది నాయకులు లేదంటే కొంతమంది వ్యక్తులు వెళ్ళి అప్లికేషన్ అయిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని క్యాడర్లని ఆ సెక్టార్స్ లో పెట్టి ఒక రకమైన అసోసియేషన్ నడపడం జరిగింది. తదనంతరం జరిగిన వ్యవస్థల్లో అక్కడ ఏదైతే పెద్ద సంఘాలతో ఉన్నప్పుడు 40-50 డిమాండ్లు వాళ్ళు చేస్తున్నప్పుడు మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అనేది 20వ డిమాండో 25వ డిమాండో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి అని చెప్పి తర్వాత ఎవరి ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలు వారికి పెట్టుకున్నారు. తదనంతరం అలా కూడా అవ్వట్లేదు, ఉమ్మడి సమస్యలు బాగా పెరిగిపోయినాయి అన్న సందర్భంలో ఈ రోజు మేము ఉన్నటువంటి 21 డిపార్ట్మెంట్లతో మా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది గత నెల అంటే ఆగస్టు 12వ తేదీన విజయవాడ వేదికగా కలిసి వచ్చిన సంఘాల శాఖ నాయకులతో కలుపుకొని ఒక జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. దాంట్లో కార్యాచరణ భాగమే ఇప్పుడు మేము చేస్తున్నది. సో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో? మేడం, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 1,30,000 మంది ఎవరైతే ఉన్నారో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ మేము ఇచ్చినటువంటి నోటీస్కి అనుగుణంగా గౌరవ ఎమ్మెల్యేలకు అయితేనేమి, గౌరవ మంత్రులకు అయితేనేమి, గౌరవ అధికారులకి, జిల్లా కలెక్టర్లకి, జేసీలకి, అదే మండల స్థాయి అధికారులకు కూడా గత 15 రోజులుగా మేము ఇలాగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మా నోటీసులు అనేవి ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా 1,30,000 ఉద్యోగులు దీంట్లో భాగమే అందించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో మీరందరూ యూనిటీగా లేకపోవడం వల్ల ఏమైనా ఫెయిల్ అయ్యారా? మీకు ఏమనిపిస్తుంది మీ సమస్యలను వాళ్ళకి వివరించడంలో? ఎందుకంటే గత ప్రభుత్వం దగ్గర మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఈ ప్రభుత్వం దగ్గర మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడం, ఫెయిల్ అవ్వడం అంటూ ఏమీ లేదు మేడం. ఆ రోజు కూడా గత ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల 9 నెలలు ప్రొబేషన్ డేట్ అయినా కూడా అందరం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే మాకు ఒక డేట్ అంటూ వచ్చింది. మేము గత ప్రభుత్వంలో కూడా స్వచ్ఛందంగా చేసినా, ఒక సంఘాల తరపున చేసినా కూడా మా యూనిటీ అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. ఈ రోజు కూడా 1,30,000 మంది యునైటెడ్ గా ఉన్నాము. అది మా జేఏసీ ఏదైతే ఉందో మా రాష్ట్ర చైర్మన్ ఉన్నారు మధుబాబు గారు, లేకపోతే ప్రధాన కార్యదర్శి నేను ఉన్నాను, లేకపోతే మా అసోసియేట్ హరీష్ గారు, మేమంతా ఐక్యమత్యంతో ముందుకెళ్తున్నాం. కానీ ఎక్కడ కూడా వేటల వారి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ ఆర్థిక అంటే సమస్యలకు సంబంధించి, ఆర్థికేతర సమస్యలకు సంబంధించి ఏమంటుంది గవర్నమెంట్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్థిక సమస్యలు ఆల్రెడీ 2 నోషల్ ఇంక్రిమెంట్, అవి 2 వస్తే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది. అదే విధంగా ఇంకా ప్రభుత్వానికి మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ఏమైనా చిత్తశుద్ధి కానీ లేకపోతే మమ్మల్ని దగ్గర చేసిన ప్రయత్నం ఉంటే, ఏదైతే గత ప్రభుత్వంలో 9 నెలల బకాయిలు ఉన్నాయో గత ప్రభుత్వంలో మేము అడుగున్నాం ఆ 9 నెలల ఏరియాస్ కూడా మాకిస్తే మాకు ఏదైతే కొంచెం 30,000 జీతం తీసుకుంటున్నారు అది ఆర్థిక తోడ్పాటు అవుతుందని చెప్పి మేము కంటిన్యూస్ గా వినతి పత్రాలు అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. అదే విధంగా ఆర్థికేతర సమస్యలు ఏదైతే ప్రధానంగా ఉన్నాయో గత ప్రభుత్వంలో వ్యవస్థ అనేది మా కింద లెవెల్లో వాలంటీర్ల తరపున నడిచేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ వర్క్ చేస్తూ ఆ క్లస్టర్ మ్యాపింగ్లు కూడా మేము చేస్తూ వాటితో పాటుగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు శాఖాపరమైన అంటే నేను ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నాను, ఆ శాఖకు సంబంధించిన వర్క్, లేకపోతే మా మిత్రులు రెవెన్యూలో ఉన్నారు ఆ శాఖకు సంబంధించి, లేదంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్లానింగ్, ఇట్లా ఆ శాఖకు సంబంధించిన వర్కులు చేస్తూ మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ శాఖలు పెన్షన్ పంపిణీ కానీ
ఎల్ఓ డ్యూటీస్ కానీ, లేదంటే ఏమైనా విపత్తులు వచ్చినా, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు కానీ, మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కానీ మేమంతా ఐక్యమత్యంగా ప్రతి వర్క్ ని చూసా తప్పకుండా అధికారులు చెప్తుంది పాటిస్తున్నాము. ఆ వర్క్ ఏమవుతుందంటే మేడం రోజు రోజుకి చాలా బర్డెన్ అయిపోతుంది. అలా బర్డెన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మేము కూడా మనుషులమే కాబట్టి మాకు కూడా ఒక నిరసన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తాం కాబట్టి దానిలో భాగంగానే ఇలా యునైట్ అయ్యి నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు బర్డెన్ అవుతుందని మీరు అంటున్నారు. అండ్ గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్ తో పాటు మీరు కూడా వర్క్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థే లేదు. సో ఆ వర్క్ బర్డెన్ కూడా, అంటే వాలంటీర్స్ చేసే వర్క్ కూడా మీ మీద బర్డెన్ గా మారుతుందా? అసలు మీరు ఎలా చేస్తున్నారు, దాన్ని ఎట్లా సాగ్రిగేట్ చేసుకుంటున్నారు? బట్ గత ప్రభుత్వంలో వాలంటీర్లు అనేవాళ్ళు ప్రతి 50 నుంచి 100 కుటుంబాలని ఒక క్లస్టర్ గా విభజించి ఆ క్లస్టర్ కి ఒక వాలంటీర్ మాత్రమే వర్క్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ వ్యవస్థ ఇక్కడ వచ్చినటువంటి విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా ఆ వ్యవస్థ లేనప్పుడు ఏదైతే గ్రౌండ్ లెవెల్ మేము ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నామో వారికి ఒక క్లస్టర్ ఒక వాలంటీర్ పద్ధతిలో జరిగేది. మేము దాదాపు 3 నుంచి 5 క్లస్టర్స్, రూరల్ అయినా అర్బన్ అయినా సరే, ఒక్కొక్క ఎంప్లాయీ ఆ 5 క్లస్టర్స్ 6 క్లస్టర్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ కానీ, సిటిజన్స్ యొక్క సర్వేలు కానీ, సేవలు కానీ మేము డోర్ టు డోర్ సర్వీసెస్ చేస్తున్నాం. అది మా మీద ఎంత పని భారం కానీ, మానసిక ఒత్తిడి కానీ పడుతుందంటే మేము ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పలేని, ప్రభుత్వానికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. చెప్తున్నా కూడా ప్రభుత్వం వారు, గౌరవ అధికారులు మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళట్లేదు. ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తే వాటికి మేము సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పగలుగుతున్నాం. వాటితో పాటు శాఖాపరమైన వర్క్స్, వాటితో పాటు జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్, వాటితో పాటు ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ వస్తే అవి కూడా చేస్తున్నాము. వాటితో పాటు ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నాము. అనేక సమస్యలు వర్క్స్ మేము చేస్తానే ఉన్నాం. మల్టీ టాస్కింగ్ అనేది ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరు చేస్తానని చెప్తున్నాను మేడం. అంటే మీరు వివిధ డిపార్ట్మెంట్స్ లో వివిధ సందర్భాలలో మీ సేవలు అయితే అందిస్తున్నారు. బట్ మీ సేవలకు గాను సరైన గుర్తింపు రావడం లేదు అని అంటున్నారు. ఎందుకు మీ సమస్యలను అధికారులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లట్లేదు? వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి మేడం? ఇక్కడ సమస్యలు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ టర్మ్స్ లో కొంత ఉండదు మేడం. అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ టర్మ్స్ లో కూడా ఉండదు. ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ ఉండేటప్పుడు ఏదైనా ప్రభుత్వ పెద్దలకు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కాబట్టి, సో గవర్నమెంట్ ఎక్స్‌చెకర్ అండ్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కూడా చేసుకొని చూడాలి కాబట్టి దానికి సంబంధించిన విషయం కాబట్టి అది కొంచెం లేట్ అవుతుంది అనేది మాకు తెలుస్తున్న విషయం. ఆర్థికేతర సమస్యల విషయానికి వచ్చినప్పుడు నిజంగా ఇంత వర్క్ బర్డెన్ అనేది జరుగుతుంది, మా మీద పడుతుంది అని చెప్పి మేము అధికారులకు తెలుస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు వారు ఒక రకంగా పోర్ట్రేట్ చేయాల్సింది పోయి ఇంకొక రకంగా మళ్ళీ 4 సమస్యలు తీసుకెళ్తే 5వ సమస్యల్ని 5వ సేవల్ని కానీ, సర్వేలు కానీ మా మీద పెడుతున్నారు కానీ నిజంగా అవి ప్రభుత్వం దృష్టికి చేరట్లేదని మేము అనుకుంటున్నాం మేడం. ఎందుకనేది వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి కానీ కింది స్థాయి ఉద్యోగులుగా లేకపోతే సంఘ నాయకులుగా మనం చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు మీరు పెన్షన్స్ నిలిపివేస్తాము, ఆపివేస్తాము అంటున్నారు. ఎందువల్ల, ఏం చెప్తారు మీరు? మేడం, ఏ రోజు కూడా మా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన పెన్షన్లు, సామాజిక పెన్షన్లు మేము నిలిపివేస్తామని చెప్పలేదు, నిలుపుదల చేస్తామని చెప్పలేదు. మేము ఏదైతే చెప్తున్నామో గత 15 రోజులుగా, మేము 15 రోజుల క్రితమే 8 సెప్టెంబర్ 2025వ తేదీన గౌరవ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మేము ఒక నోటీస్ అందజేయడం జరిగింది. ఆ నోటీస్ సారాంశం ఏంటంటే, దయచేసి మా సమస్యల మీద ప్రభుత్వం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే దాంట్లో మీరు చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి అని చెప్పిన దాన్ని బట్టి మా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే వెనక్కి తీసుకెళ్లాలా, లేకపోతే ఉధృతం చేయాలనే దాన్ని మేము తెలిసి ఉన్నాం. కానీ ఇన్ని రోజుల వరకు, ఇప్పటి వరకు కూడా నవ్వు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కొంత ఒక కాల్ వచ్చింది కానీ దానికి సంబంధించిన స్పష్టత లేదు. అందుకోసం మేము ఏం చేసామంటే నిన్న గౌరవ సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సిఇఓ గారికి కలిసి, మేడం ఈ నెల మేము నోటీస్ అందజేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలవని పక్షంలో మేము పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంటాం కానీ దానికి మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేరే ఉద్యోగుల నుండి చేసుకోవాలి, మేము సహకరించే పరిస్థితి ఉండదు కాబట్టి అని చెప్పి ముందస్తు నోటీస్ అందజేసాం కానీ పెన్షన్ నిలుపుదల చేస్తామని ఎక్కడ మేము చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మీరు 10 నుంచి అంటే 15 రోజుల నుంచి ఒక 20 రోజులుగా దీనికి సంబంధించిన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎవరైనా స్పందించారు ఎప్పుడైనా? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా, మాట్లాడారా? మేడం, వివిధ పత్రికా రూపంలో కానీ లేకపోతే పాత్రికేయ మిత్రుల ద్వారా కానీ లేదంటే ఏమైనా సోషల్ మీడియా ఛానల్స్ అంటే మీలాంటి న్యూస్ ఛానల్స్ ముందుకు వచ్చినప్పుడు వారి ద్వారా మేము ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మార్నింగ్ 11 o'clockకి మా చైర్మన్ గారికి గౌరవ అధికారుల నుంచి ఫోన్ చేసి రేపు జరిగే
మీటింగ్ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్య ఉందో అది రేపు మార్నింగ్ 11 గంటలకి సెక్రటేరియట్ అటెండ్ అవ్వమని చెప్పారు. సో అది మాకు చర్చలకి కాల్ వస్తుంది అనేది ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి అది చెప్తున్నాము. రేపు జరగబోయే చర్చల్లో మరి ఏ నిర్ణయం అనేది అధికారులు చెప్తారో దాన్ని మేము ఏ విధంగా తీసుకోవాలనేది మా స్టీరింగ్ కమిటీ కానీ లేదంటే మా కోర్ కమిటీ సభ్యులు కానీ డిస్కస్ చేసుకొని తదనంతరం జరిగే కార్యాచరణ దృష్టి పెడతాం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళుతున్నారు అంతే కదండి మేడం? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్ర హక్కు కానీ వాటి మీద మేము నిరసన కార్యక్రమాలే చేస్తున్నాం కానీ ఎక్కడా కూడా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళేది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు కాబట్టే 15 రోజులు ముందస్తు నోటీస్ ఇచ్చి మేము ఈ 15 రోజుల్లో ఇవి చేస్తాం సార్, అది మీరు చర్చలకు పిలిస్తే మా కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్తాం, చర్చలకు పిలవని పక్షంలో కూడా రెండో దశ కార్యాచరణ ఎలా చేస్తామని చెప్తున్నాం కానీ ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఏంటంటే ఎప్పుడైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కుటుంబ పెద్దలు ఎలాగైతే కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేస్తారో అదే విధంగా ఒక శాఖ అయినటువంటి నిజంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖ ప్రభుత్వాలకు కానీ లేదంటే కింది స్థాయి ప్రజలకు కానీ దగ్గరగా ఉన్నటువంటి శాఖలో అనేక సమస్యలు ఉన్నప్పుడు మేము ప్రభుత్వానికి ముందస్తు నోటీసులు ఇచ్చి మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు పట్టించుకోండి అని రాజ్యాంగం అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తున్నాం కానీ ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేది లేదని చెప్పి మీ ముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అదే విధంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి అజిటేషన్స్ చేశారు కదండి? ఖచ్చితంగా మేడం, ఏదైతే నేను ముందే చెప్పున్నానో 2 సంవత్సరాలకు పూర్తవలసిన ప్రొబేషనల్ పూర్తి కాకపోతే అప్పుడు కూడా ముందస్తు సమాచారం లేకుండా మాకున్నటువంటి అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ప్రభుత్వాలకి అదేవిధంగా అధికారులకి మాకు మధ్య సమన్వయం చేసే అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల నుంచి ముందస్తు సమాచారం లేకుండా మేము లెఫ్ట్ అయ్యాము. అదే విధంగా నల్ల బ్యాడ్జీలు ధరించాము. అదే విధంగా గత ప్రభుత్వంలో నేను ఏపీజేఐ అమరావతితో ట్రావెల్ చేశాను. గౌరవ బొప్రాజ్ గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఏపీజేఐ అమరావతి అనుబంధంగా సంఘాలు నడిపాము. అప్పుడు కూడా 92 రోజులు ఉద్యమాలు చేశాము, నల్ల కండువాలు ధరించాము, నల్ల బ్యాడ్జీలు ధరించాము. ఆ ప్రభుత్వంలో చేశాము. ఈ ప్రభుత్వంలో కూడా నోటీసులు ఇచ్చి ముందస్తు ప్రణాళికల ప్రకారమే నోటీసులు ఇచ్చి మా సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్తూ ఇస్తున్నాం కానీ ఎక్కడా కూడా అంతకంటే అడ్వర్స్ గా చేసేదేమి చేయట్లేదు మేడం. సార్ ఇప్పుడు మీ డెసిగ్నేషన్ ఏంటండి? మీరు ఫైట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి త్రూ అధికారుల ద్వారా మీరు పంపించాలని అనుకుంటున్నారు. మీరేం చేస్తుంటారు? మీ డెసిగ్నేషన్ ఏంటి? మేడం, నేను 2019 గ్రామ వార్డు సచివాలయ రిక్రూట్మెంట్ లో పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీరాజ్ సెక్రటరీ గ్రేడ్ 5 గా నేను విధుల్లోకి రావడం జరిగింది మేడం. నేను వర్క్ చేసేది పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. ఓకే, దాంట్లో ఉన్నటువంటి సమస్యల ఇప్పుడు పంచాయతీరాజ్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మేడం, 2019 మేము రిక్రూట్మెంట్ అయినప్పుడే ఒక పంచాయతీ ఒక కార్యదర్శి ఉండాలని చెప్పి పాత పంచాయతీ కార్యదర్శులు 6,500 మంది ఉంటే మమ్మల్ని ఉన్న 13,000 పంచాయతీలకు సంబంధించి 7,000 మందిని జాయిన్ చేసి దాదాపు 13,000 మందితో ఒక పంచాయతీ ఒక సెక్రటరీ అనే నినాదంతో ముందుకు తీసుకొచ్చారు. కానీ అది గత ప్రభుత్వంలో 2023-24 సంవత్సరం వరకు కూడా ఆ ఫైల్ నిదానంగా నడిపి ఎలక్షన్ ముందు కరెక్ట్ గా ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు ఒక పంచాయతీ ఒక సెక్రటరీ అనే ఫైల్ చేసి ఒక పంచాయతీకి ఒక సెక్రటరీ పనిచేసే విధానంలో గత ప్రభుత్వంలో ఆ ఫైల్ తీసుకొచ్చారు. ఆ ఫైల్ తీసుకొచ్చినా మేమేమంటామంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, సమస్యలు అంటే ఉదయం 7 గంటలకల్లా తన పంచాయతీలో తను అటెండ్ అయ్యి ఐవీఆర్ఎస్ కాల్స్ కానీ లేకపోతే శానిటేషన్ సంబంధించిన విషయాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు హాజరయ్యి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే మండలాల్లో కానీ లేకపోతే పైనుంచి కానీ ఇన్ కేస్ ఆఫ్ వెరిఫికేషన్ చేసినా లేకపోతే వీడియో కాల్స్ చేసినా మేము శానిటేషన్ చేస్తున్నట్టు చూపించాలి వారికి. దాంతో పాటు మేము చేస్తున్నామా లేదా అని చెప్పి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు కాల్స్ వస్తాయి, మీకు శానిటేషన్ జరుగుతుందా లేదా అని. వాటితో పాటు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది, వాటితో పాటు ఇప్పుడు స్వామిత్వ సర్వే ఉంటుంది, స్వర్ణ పంచాయతీ పోర్టల్ అని చెప్పి హౌస్ ట్యాక్స్ అన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఎలక్ట్రిఫికేషన్ మేమే చూస్తాము, రూరల్ వాటర్ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ అది మేమే చూస్తాము. వాటితో పాటుగా బర్త్ సర్టిఫికేట్లు కానీ డెత్ సర్టిఫికేట్లు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ వివిధ రకాల అనేక విధులు నిర్వర్తిస్తాము. అనేక సమస్యలు ఆర్టీఐలు వేస్తారు, లేదంటే పై అధికారుల నుంచి ప్రెజర్స్ ఉంటాయి. అదేవిధంగా సర్పంచ్లు కానీ లోకల్ లీడర్స్ కానీ ఇలా సమన్వయం చేసుకుంటూ మా పంచాయతీ కార్యదర్శులు అనే వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. వాటితో పాటుగా సచివాలయాల నిర్వహణ బాధ్యత అదేవిధంగా డిడిఓ
ఈ బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. ఆ బాధ్యతలు కూడా మేము నిర్వర్తిస్తూనే ముందుకెళ్తాం. సార్ ఆల్రెడీ మీకు కాల్ వచ్చింది, మీరు 15-20 రోజుల నుంచి చేస్తున్న ఈ ఫైట్కి సంబంధించి. సో మీ డిమాండ్ ఏంటి? గవర్నమెంట్ ముందు మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు? జగదీష్ గారు రిపీట్ చేయమంటారా మరలా? జగదీష్ గారు, మీకు గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి మీ ప్రధాన సమస్యలు ఏంటి, మీకు ఏం కావాలి అనే మీ డిమాండ్స్ను ఏవేవైతే ఉన్నాయో అవి రేపు పెట్టబోతున్నారు. ఏంటి ఆ డిమాండ్స్ ఏంటి? ఒకవేళ దానికి ఒప్పుకోకపోయినట్లయితే, సానుకూలత ఆన్సర్ రాకపోయినట్లయితే మీరు ఫర్దర్గా ఏం చేయాలి అనుకుంటున్నారు? మేడం, మేము ప్రధానంగా పెట్టబోయే డిమాండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రోజు కూడా 30,000 రూపాయల జీతం తీసుకుంటూ లోయెస్ట్ పే స్కేల్లో ఉన్నారు కాబట్టి దయచేసి 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేస్తే ఆ 2 నోషనల్ ఇంక్రిమెంట్ సర్వీస్ ని కూడా కలుపుకొని ఈ 6 ఏళ్ల పాటు అక్టోబర్ 2వ తేదీ నాటికి 6 ఏళ్ళు పూర్తవబోతుంది కాబట్టి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్. ఈ రెండింటితో పాటు ఇంకా ప్రభుత్వానికి ఏమైనా చేయాలనుకుంటే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మంచి కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం నేను చేయాలనుకుంటే, గత ప్రభుత్వంలో ఏదైతే 2 సంవత్సరాల్లో చేయవలసినటువంటి ప్రొబేషన్ ని 9 నెలలు పొడిగించారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా ఇవ్వాలని మా ప్రభుత్వం పక్షాన, మా సంఘ పక్షాన తెలియజేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా ఆర్థికేతర సమస్యలు వస్తే ఏదైతే డోర్ టు డోర్ సర్వేస్ ఉన్నాయో ఆ డోర్ టు డోర్ సర్వేస్ కానీ, లేదంటే కంటిన్యూస్ గా వచ్చేటటువంటి సర్వీసెస్ కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్న పక్షంలో దయచేసి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని, అదేవిధంగా క్లియర్ కట్ ప్రమోషన్ ఛానల్స్ కానీ, సర్వీస్ రూల్స్ కానీ వివిధ డిపార్ట్మెంట్ల వారీగా రూపొందించాలని, అదేవిధంగా ఏదైతే ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఒక సెక్టర్ లాగా, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులను ఒక సెక్టర్ లాగా చూస్తున్నారు. అలా కాకుండా మేము కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రతి డెసిషన్ తీసుకుంటుందో అది కూడా మాకు కూడా కల్పించండి. ఎందుకు చెప్తున్నారంటే మేడం, ఉదాహరణకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వేసే అటెండెన్స్ ఒక డిఫరెంట్ యాప్, అదేవిధంగా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాతో పాటు వేసేది ఎఫ్ఆర్, వాళ్ళకు ఒక యాప్ ఉంది, మాకు ఒక యాప్ ఉంది. ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా వెళ్ళేటట్టు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, డోర్ టు డోర్ సర్వీస్ మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అదేవిధంగా మాకు ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సమస్యలు మేము ముందుకు చెప్తాం. ఆ ముందుకు చెప్పిన సమస్యలను బట్టి చేయాలి. అదేవిధంగా రాబో పిఆర్కి ఏదైతే కమిషన్ చైర్పర్సన్ గా వేయబోతున్నారో వారికి కూడా మా పే స్కేల్స్ అనేవి చేంజ్ చేసి అవకాశం ఉంటే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో కూడా మమ్మల్ని కలిపే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మా సంఘ పక్షాన, మా జేఏసీ పక్షాన మేము పెట్టే తీర్మానాలు మేడం. మేము చేసుకున్న తీర్మానాలు రేపు ప్రభుత్వానికి కూడా అయ్యే తీర్మానాలు పెట్టబోతున్నాం. అదేవిధంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్, రేపు సానుకూల నిర్ణయం రాని పక్షంలో మేడం, రేపు చర్చల అనంతరం మళ్ళీ మా స్టేట్ జేఏసీ, మా చైర్మన్ కానీ, నేను కానీ, లేకపోతే మా కమిటీ సభ్యులు 26 జిల్లా కమిటీలతో మీటింగ్ చేసుకొని తదనంతరం ప్రభుత్వం మనకి ఇది చెప్పి ఉన్నారు, దీనికి మనం ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. కానీ మేము ఏకపక్ష నిర్ణయాలు ఒకరిద్దరు తీసుకునే నిర్ణయాలతో ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి జగదీష్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.